ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అండ్ వైసీపీ మేము అభివృద్ధి చేశామంటే లేదు మేమే అభివృద్ధి చేశామని చెప్పుకుంటూ ఉన్నాయి. ఇది మనం చాలా న్యూస్ ఛానల్స్ అండ్ అలాగే సోషల్ మీడియాలో ఆయా పార్టీకి సపోర్ట్ చేసే ఛానల్స్లో చూస్తూనే వస్తూ ఉన్నాం. అయితే నిజంగా ఏపీలోని 175 నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి జరిగిందా? 175 నియోజకవర్గాల్లోనూ ప్రతి ఊరిలో కూడా అసలు ఏ సమస్యలు లేవా? ఇక్కడ మనం ఏ పార్టీని అండ్ ఏ ఎమ్మెల్యేని కూడా టార్గెట్ అయితే చేయట్లేదు, విమర్శించట్లేదు కూడా. పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేకుండా ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాం. అండ్ పార్టీలకు లేదా స్థానిక నాయకులకు కూడా తెలియనటువంటి కొన్ని సమస్యలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఉంటాయి. అవి అక్కడి నాయకులకు తెలియకపోవచ్చు, లేదా అక్కడ కొన్ని కారణాల వల్ల అవి వెలుగులోకి రాకపోవచ్చు. సో మనం ప్రతి నియోజకవర్గంలోనూ కూడా వెళ్ళి అక్కడి స్థానికులతో మాట్లాడి, అంటే కోర్స్ అన్ని సమస్యలు కూడా సాల్వ్ చేయలేము, కానీ ఏదో ఒక సమస్యను సాల్వ్ చేయగలం. ఇందులో ఎలాంటి రాజకీయం కానీ ఎలాంటి పార్టీకి సంబంధించిన విషయాలు కానీ ఉండవు. కేవలం లెక్కలు చెప్పి ఇది జరిగింది అది జరిగింది అని సైలెంట్ అవ్వడం కన్నా గ్రౌండ్ లెవెల్లో ఏదో ఒక సమస్యను గుర్తించి దానికి ఒక సొల్యూషన్ చూపడమే మనం చేస్తున్నటువంటి ఈ ఎక్స్పోజింగ్ ప్రాజెక్టు. దీనికోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో కూడా, అంటే అక్కడ తెలిసిన వాళ్ళు అండ్ ఎలాంటి ప్రాఫిట్ కూడా ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు, అంటే మేము కూడా సహకరిస్తాము అని అనుకునే వాళ్ళు అండ్ ఏ రాజకీయ పార్టీకి కూడా సపోర్ట్గా కాకుండా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు మేము చేస్తున్న ఈ పనిలో పాలు పంచుకోవాలి అనుకుంటే, ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే కాదు, ఎందుకంటే వాళ్లకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. సో అలాంటి వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ ఉంటుంది, అందులో మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, మీ ఊరి పేరు, నియోజకవర్గం ఫిల్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మనం ఏదో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి అందులో వచ్చిన మనీలో కొంత జనాలకిచ్చి మిగతాది మనం పెట్టుకొని షో కొట్టట్లేదు, లేదా ఏదో ప్రాంక్ లాగా జనాలను ఇబ్బంది పెట్టి వీడియోలు చేయట్లేదు. మనం చేస్తున్నది ఒక మంచి పని మాత్రమే. అందులో మీరు అంటే కొంతమంది కూడా భాగమవుతారు, అది కూడా ఎక్కడో వేరే దూరంగా కాకుండా మీ స్థానికంగానే. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, ఇది సాధ్యమవుతుందా? ఏదో ఒక పార్టీని కానీ లేదా ఏదో ఒక నాయకుడిని కానీ అపోజ్ చేసుకుంటూ మనం చేయగలమా అని. బట్ ఇక్కడ మనం ఏ పార్టీకి కానీ అనుకూలంగా లేదా వ్యతిరేకంగా కానీ మాట్లాడటం అయితే లేదు. ఎలాంటి వ్యతిరేక కార్యక్రమాలు కూడా చేయడం లేదు. కేవలం సమస్య, ఆ సమస్యకు ఏదో ఒక పరిష్కారం మాత్రమే చేయగలుగుతాం, లేదంటే చూపించగలుగుతాం. సో ఎవ్వరు కూడా దీనికి అపోజ్ చేయలేరు, అవసరమైతే మెచ్చుకుంటారు తప్ప. సో దీనివల్ల మీకు యూజ్ ఏంటి, నాకు యూజ్ ఏంటి అంటే, ముందుగా మీకు ఎలాంటి మనీ అయితే రాదు, ఒక మంచి పని చేశాం అనే నేమ్ వస్తుంది, అండ్ మీకు స్థానికంగా ఉన్న ఏదైనా ఒక చిన్న సమస్య సాల్వ్ అవుతుంది. సో ఈ సమస్య సాల్వ్ అయ్యింది మన వల్లే అని మిమ్మల్ని వీడియోలో చూపించడం కూడా జరుగుతుంది. అండ్ మనకు వచ్చే రెవెన్యూలోనే మనకు తిండి కూడా కావాలి కదా, సో అందులోనే మొత్తం అడ్జస్ట్ అవుదాం. ఇక నాకేంటి యూజ్ అంటే, నేనేదో ఎమ్మెల్యే ఎంపీ అయిపోను, నాకు కూడా సేమ్ మీలాగే మంచి నేమ్ వస్తుంది, ఇక రెవెన్యూ వస్తుంది కదా, అంటే ఆ వచ్చిన రెవెన్యూలో మెజారిటీ మొత్తం అక్కడే ఖర్చు పెడతాం కదా. సో నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు ఈ ప్రోగ్రాం. కేవలం స్వచ్ఛందంగా చేయాలి అనుకున్న వాళ్లకు మాత్రమే, అండ్ మనం కూడా ప్రజలకు తెలియాలి, ప్రజల్లో ఉండాలి అనుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కింది ఫామ్ ను ఫిల్ చేయండి. ఒకవేళ గనక మీకు మేము చేసే ఈ ప్రోగ్రాం మంచిదే అనిపిస్తే, అండ్ మనమంతా కూడా కలిసి ఒక ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి, అంటే ఇదేదో నేను ఒక్కడనే చేస్తా, ఇదంతా నాదే అని చెప్పట్లేదు, ఇది మనందరిది. సో కాబట్టి ఇంకా కొంత ఎక్విప్మెంట్ అండ్ ఖర్చుల కోసం మళ్ళీ చెప్తున్నా, మీకు హెల్ప్ చేయాలి అనిపిస్తే మాత్రం నేరుగా హెల్ప్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకొక మాట, ఫామ్ ఫిల్ చేయడానికి, ఇందులో భాగం అవ్వడానికి ఖచ్చితంగా హెల్ప్ చేయాలి అని మాత్రం అనుకోకండి. మీరు నేరుగా జాయిన్ అవ్వండి, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దాం. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అండ్ తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.